వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్ గారు వస్తారని చెప్పేసి నాకు అప్డేట్ వచ్చింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 11 ఎపిసోడ్ 12 అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో డే 10 కంటిన్యూషన్ అయితే చూపించారు మనకి. సో 10th డే కంటిన్యూషన్ అయితే చూపించారు. ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. సో వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి. సో ఫస్ట్ టాస్క్ అయితే 25K అనమాట. ఇట్లా స్క్రీన్ పైన ఏ ముగ్గురు పేర్లు అయితే చూపిస్తారో వాళ్ళు సడన్ గా వెళ్ళి పూల్లో దూకాలి. సో మనీ, సోనియా, విష్ణుప్రియ అని చూపించారు. సో మనీ, విష్ణుప్రియ దూకారు, కానీ సోనియా అయితే మధ్యలోనే పడిపోయి ఇంజురీ అయింది. వెంటనే పృథ్వీని హగ్ చేసుకుంది. తిను అసలు ఎందుకు వచ్చిందో బిగ్ బాస్ కి, సీజన్ కి ఒకళ్ళు ఉంటారు అనిపిస్తుంది నాకైతే. నిఖిల్ వచ్చేసి యష్మితో గొడవ పెట్టుకున్నాడు. మనం ఆర్టిస్ట్ కదా, సో సోనియాకి ఏమైనా దెబ్బ తగిలి ఉంటే మొహానికి ఎవరు తను తీసుకోరు అని చెప్పేసి. బట్ బిగ్ బాస్ కి మనం ఎందుకు వచ్చాం? ఏదైనా సరే రెడీ మనం ఆడడానికి, గెలుచుకోవడానికి, అనడానికే వచ్చాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిందు మాధవి ఉంది. తను ఏ టాస్క్ ఆడకుండా గెలిచేసిందా? ఓటీటీ ప్లాట్ఫామ్, బిగ్ బాస్ ఓటీటీ. తను అన్ని టాస్క్లు ఆడింది. అంటే ఎగ్జాంపుల్ గా ఒక అమ్మాయిది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. తను అన్ని టాస్క్లు ఆడింది, అన్ని ఆడింది కాబట్టి గెలిచింది. సో అన్ని విధాలుగా మనం ఫిట్ అయితేనే బిగ్ బాస్ విన్నర్ అవుతాము. మరి బిగ్ బాస్ లో ఎంజాయ్ చేయడానికి వస్తారా ఏంటి? అమ్మాయిలు అబ్బాయిలు సమానం అని చెప్పడానికి మనం బిగ్ బాస్ కి వస్తాము. సో ఎంత ఇంజురీస్ అయినా సరే, మనం పాత బిగ్ బాస్ లో కూడా చూసుకున్నాం, చాలా మందికి ఇంజురీస్ అయినాయి. అయితే మాత్రం ఆడకుండానే ఆపేస్తారు. అలా అయితే ఇంకా ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నాకైతే పర్సనల్ గా ఏమనిపించింది అంటే, సోనియా ఆడదు, వీళ్ళని ఆడనివ్వదు. నిఖిల్ ని, పృథ్వీని ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది. పృథ్వీ అయితే కొంచెం పర్వాలేదు, నిఖిల్ అయితే ఫుల్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు. విష్ణుప్రియ అయితే సీతాని పిలిచి, నిన్నటి గేమ్ నువ్వు తప్పుగా ఆడావు, నువ్వేమన్నా అనుకో అన్నట్టుగా చెప్పింది. నిన్న ప్రతి గేమ్ లో సీతానే ఫస్ట్ వెళ్ళింది అనమాట. మణికంఠ వెనకాల ఉన్నాడు. సో అప్పుడు తను పుష్ చేస్తాడు కదా, ఫిజికల్ అయ్యాడు అని చెప్పేసి అంది, విచ్ ఇస్ వెరీ ట్రూ. తను ఫస్ట్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిసారి ప్రతి రౌండ్ లో తనే ఫస్ట్ వెళ్ళింది. సో అప్పుడు మణికంఠకి ఇంకెక్కడ ఛాన్స్ వస్తుంది? రాదు కదా. సెకండ్ టాస్క్ వచ్చేసి 50K ప్రైజ్ మనీ. దీనిలో వచ్చేసి పృథ్వీ, నబీల్, నిఖిల్ ఇచ్చారనమాట. సో దీనిలో నిఖిల్ విన్ అయ్యాడు. థర్డ్ టాస్క్ వచ్చేసి 70K. యష్మి, నైనిక, మణికంఠ ఇచ్చారు. దీనిలో మణికంఠ విన్ అయ్యాడు. నైట్ 2 PM కి సోఫాలో కూర్చోమన్నారు బిగ్ బాస్. అసలు ఆ టైంలో ఏమైందా అని చెప్పేసి అందరు షాక్ అయిపోయారు. ఎందుకు అంటే దోశలు తిన్నారనమాట నిఖిల్, మణికంఠ వచ్చేసి. అది వేరే క్లాన్ వాళ్ళ ఫుడ్. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వీళ్ళకి ఇచ్చారు. సో అందుకని బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళకి తెలియాలి, నేర్చుకోవాలి, తర్వాత బాగా ఆడాలి అన్నట్టుగా రాగి పిండి మాత్రమే తినమన్నారు. బట్ వీళ్ళు సపోర్ట్ చేసి చూడలేక ఇంక ఇచ్చారనమాట. సో ఇచ్చేసరికి బిగ్ బాస్ అట్లా వార్నింగ్ లాగా ఆ టైంలో లేపి ఇచ్చారనమాట. 11th డే అయితే స్టార్ట్ అయిపోయింది. పృథ్వీ అయితే సోనియాని జాగ్రత్తగా బెడ్ మీద నుంచి దింపాడు, ఒక ప్రిన్సెస్ ని దింపినట్టు. వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏందో. సీజన్ కి ఒకళ్ళు ఉంటారు కానీ అందరిది చూడగలిగే వాళ్ళం, వీళ్ళు అసలు చూడలేకపోతున్నాం సోనియాని. రతిక 20.0 లాగా ఉంది. తర్వాత ఫుల్ కిక్ సాంగ్ ప్లే చేశారు. ఫుల్ కిక్. విష్ణుప్రియ వచ్చేసి మిల్క్ ప్యాకెట్ దొబ్బేసింది. యష్మి క్లాన్ వాళ్ళు నిన్న చికెన్ దొబ్బేశారని చెప్పేసి యష్మి ఏమో గొడవాడేసింది, మేము దొబ్బేయడం ఏమైనా మీరు చూసారా, అది ఇది అని చెప్పేసి. బట్ నిజంగా వాళ్ళు దొబ్బేసి ప్రిపేర్ చేసేసుకున్నారు. మిల్క్ ప్యాకెట్ కావాలంటే ఇచ్చేస్తారని విష్ణుప్రియ అంది. విష్ణుప్రియ పాపం చాలా ఇన్నోసెంట్ గా ఉంది. కొంచెం గేమ్ ని గ్రహించి మంచిగా ఆడితే మాత్రం భలే ఆడిద్ది అనిపించింది నాకు. ఫోర్త్ టాస్క్ వచ్చేసి 1,50,000. దీనిలో ఆదిత్య గారు ఓడిపోయారు. సో 75K నిఖిల్ కి, 75K వచ్చేసి అబ్బాయికి వచ్చింది అనమాట. 5th టాస్క్ వచ్చేసి 50K వ్యాక్సిన్ చేయించుకోవాలి. సో దీనిలో నిఖిల్, నబిల్, పృథ్వీ చేశారు. పృథ్వీ గివ్ అప్ ఇచ్చేసాడు. నబిల్ బాగా రెడ్ గా అయిపోయింది అనమాట. సో నబిల్ నిఖిల్ అయిపోయింది, బట్ నబిల్ కి ఇచ్చారనమాట. నబిల్ విన్ అయ్యాడు. 6th టాస్క్ వచ్చేసి 1 lakh. ప్రేరణ వచ్చేసి ఈ టాస్క్ కి సంచాలకుగా చేసింది. నిజంగా వర్స్ట్ టాస్క్ కి సంచాలకుగా చేసింది.
తను కూడా సంచాలకుగా వరస్ట్ గా ఉందన్నమాట, ఫెయిల్ అయిపోయింది ప్రేరణ. నాకు సార్ ఖచ్చితంగా ఈ వీకెండ్ వేసుకుంటారు ప్రేరణని మాత్రం, ఎందుకంటే అసలు సంచాలక్ అంటే తన ఓన్ డెసిషన్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. బట్ తను వరస్ట్ గేమ్ కి సంచాలక్ అయింది అనుకోకుండా, తన బ్యాడ్ లక్. అందరు గట్టిగా వేసుకున్నారు, అక్కడ ఎక్కేస్తున్నారు అసలు 10 మంది. అంటే తను ఏంటంటే ఎవరిలో బ్యాడ్ అవ్వకూడదను మరి ఏమో తెలియదు, కానీ ఆ ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో బయట కూర్చొని, సో వాళ్ళు వినేసి డెసిషన్ చెప్పేస్తున్నా, విచ్ ఇస్ వెరీ రాంగ్. సో నాకు సార్ అయితే గట్టిగా ఇస్తారు ఈ వీకెండ్ నాకు అనిపిస్తుంది ప్రేరణకి. లాస్ట్ లో నిఖిల్ కి అండ్ అబ్బాయికి టై అయింది. సో 50K అబ్బాయికి 50K నిఖిల్ కి ఇచ్చారు. నబీల్ అయితే ఓడిపోయాడు అనమాట. సో నబీల్ ఫుల్ కోపం ఉన్నాడు ప్రేరణ మీద, ఇదేమన్నా పుడింగా, ఈమెమన్నా పుడింగా అని చెప్పేసి అన్నాడు అనమాట కోపంలో. ఇదే ఫస్ట్ టైం నబీల్ ఇంత కోపంగా చూడటం, గరం గరం ఉన్నాడు. ఆదిత్య అండ్ సీత గారు ఇద్దరు డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. ఎవరైనా వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఉంటే గనక మీరు ఓటింగ్ చేసుకోండి. ఈ రోజే లాస్ట్ డే అనమాట ఓటింగ్ కి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్ గారు వస్తారని చెప్పేసి నాకు అప్డేట్ వచ్చింది, అది అంతవరకు కరెక్ట్ చూద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాయింట్స్ లో మీకు కూడా ఏదో ఒక పాయింట్ నాకు కూడా ఇలానే అనిపించింది అని అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.